సో డెంగ్యూ ఏమంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మనకు వెక్టర్ మస్కిటో ద్వారా మనకు సోకుతూ ఉంటుంది. సో దీంట్లో ఏమంటే మనకు 3 ఫేజెస్ ఉంటాయి మెయిన్‌గా. ఒకటి వచ్చేసి ఫెబ్రల్ ఫేజ్ అంటారు. రెండోది క్రిటికల్ ఫేజ్ అంటారు. మూడోది వచ్చేసి రికవరీ ఆర్ రిజార్ప్టివ్ ఫేజ్ అంటారు. సో ఈ వ్యాధి యొక్క కోర్స్ వచ్చేసి 7 నుంచి 10 రోజులు ఉంటా ఉంటుంది. దీంట్లో మనకు మస్కిటో కాటు వేసిన తర్వాత వచ్చిన లక్షణాలు ఫస్ట్ హై గ్రేడ్ ఫీవరు, ఒళ్ళు నొప్పులు, కళ్ళ వెనకాల రిట్రోఆర్బిటల్ పెయిన్, హెడేక్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫేజ్ వచ్చేసి మనకు ఫస్ట్ 1, 2, 3 to 4 డేస్ మాక్సిమం ఉంటూ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి క్రిటికల్ ఫేజ్. దీంట్లో ఏంటంటే ప్రతి పేషెంట్ క్రిటికల్ ఫేజ్‌లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉండదు. దీంట్లో మెయిన్‌గా ప్లేట్లెట్ డ్రాప్ అవ్వడం కానీ, ఇన్‌ఫ్లమేటరీ పాలిసిరోసైటిస్ అంటారు. ఇన్‌ఫ్లమేటరీ పాలిసిరోసైటిస్ అంటే మన రక్తనాళాల్లో ఉండే రక్తంలో ఉండే వాటర్ కంటెంట్ ఆ రక్తనాళాల్లో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ వల్ల థర్డ్ స్పేసెస్ అంటే పొట్టలో కానీ, ఊపిరితిత్తు చుట్టూ ఉండే పొరల్లో కానీ నీరు చేరుకుంటూ ఉంటుందంట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే రక్తనాళంలో వాటర్ శాతం తగ్గుతూ ఉంటుందో పేషెంట్‌కి బీపీ కూడా పడిపోతూ ఉంటుంది. సో డెంగ్యూలో మనం బాగా వినేది ప్లేట్లెట్ పడిపోతున్నాయి అంటాం. సో ప్లేట్లెట్లు పడిపోయినంత మాత్రాన అంత భయపడాల్సినది ఏమీ ఉండదు. సో జనరల్‌గా ప్లేట్లెట్ ఎప్పుడు ఇస్తారు, ప్లేట్లెట్ ఎప్పుడు తీసుకోవాలి అనే అపోహ చాలా పేషెంట్స్‌లో ఉంటూ ఉంటుంది. సో నార్మల్‌గా మనకు ప్లేట్లెట్లు వచ్చేసి ఎప్పుడన్నా చిన్న దెబ్బ తగిలినప్పుడు కానీ, కట్ అయినప్పుడు కానీ, సో హీమోస్టాసిస్ అంటే రక్తం కారకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. హీమోస్టాసిస్‌లో ప్లేట్లెట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో నార్మల్ కౌంట్ వచ్చేసి మనకి 1,50,000 నుంచి 4.5 లక్షలు. సో 1.5 లాక్స్ నుంచి 4.5 లాక్స్ ఉంటూ ఉంటుంది. సో డెంగ్యూలో కొంచెం పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ నథింగ్ టు వరీ. సో ప్లేట్లెట్ కౌంట్ 15,000, 20,000 తక్కువ అయినా కూడా భయపడాల్సింది ఏమీ ఉండదు. సో ఎవరికైతే పేషెంట్స్‌కి 10,000 కన్నా తక్కువ ఉండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే గమ్స్‌లోంచి బ్లీడింగ్ కానీ, మోషన్ నల్లగా రావడం కానీ, లేదంటే యూరిన్ రెడ్ రావడం కానీ, ఎక్కడైనా చిన్న కట్ ఉంటే అక్కడి నుంచి బ్లీడ్ అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండి ప్లేట్లెట్ కౌంట్ కనుక 10,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సెలెక్టివ్‌గా పేషెంట్స్‌కి ప్లేట్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిన ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఎందుకంత సెలెక్టివ్‌గా చేస్తూ ఉంటామంటే దాని తాలూకు కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ట్రాన్స్‌ఫ్యూజన్ రిలేటెడ్ లంగ్ ఇంజరీ అవ్వడం కానీ, ట్రాన్స్‌ఫ్యూజన్ రిలేటెడ్ రియాక్షన్స్ రావడం కానీ, సో దానికోసం అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఫర్ ప్లేట్లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ డెంగ్యూ.